హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది డైలీ వొకాబులరీ ఎల్టీఎక్స్ క్లాసెస్. అందరూ బాగున్నారా? మనం హిందూ పేపర్లోకి వెళ్ళిపోయి ముఖ్యమైన వొకాబులరీని డిస్కస్ చేద్దామా? స్టార్ట్ చేసే ముందు మనందరికీ తెలుసు ఇడియమ్స్. చాలా మంది స్టూడెంట్స్ అడుగుతుంటారు, సార్ ఇడియమ్స్ కొన్ని థౌజండ్స్ ఆఫ్ ఇడియమ్స్ ఉన్నాయి కదా, ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్? ఇడియమ్స్ చూడడానికి ఒకలా ఉంటుంది, దాని యాక్చువల్ మీనింగ్ మరొకలా ఉంటుంది. ఎలా? ఇడియమ్స్ ఈ మధ్య కాలంలో ప్రతి ఎగ్జామ్ లో కంపల్సరీ అయిపోయింది. కాబట్టి మాకు ఏదైనా ఒక అడ్వైజ్ ఇవ్వండి. సింపుల్ గా చెప్పేస్తాను, ఇడియమ్స్ కి సిలబస్ అంటూ ఉండదు, హ్యూజ్ సిలబస్ ఉంటుంది. కాబట్టి ఎన్ని వీలుంటే అన్ని చదవడానికి ట్రై చేయాలి, బాగా ప్రాక్టీస్ చేసుకోవాలి. మై డియర్ ఫ్రెండ్స్, అందుకోసమే మీకోసం మన డైలీ వొకాబులరీ వీడియో ప్రతిరోజు స్టార్ట్ చేసే ముందు ఇడియమ్ ఆఫ్ ద డేగా మనం ఒక ఇడియం ని డిస్కస్ చేయబోతున్నాము. ఓకేనా? జాగ్రత్తగా వినండి. ఈ రోజు ఇడియం ఆఫ్ ద డే, కాల్ ఇట్ ఏ డే. కాల్ ఇట్ ఏ డే అంటే ఏంటి చూడండి. టు స్టాప్ వర్కింగ్ ఆన్ సంథింగ్ అండ్ ప్లాన్ ఇట్ లేటర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్, నేను కంటిన్యూస్ గా ఒక 4 hours పని చేశాను, కాస్త టైర్ అయ్యాను, నీరసం వచ్చింది, బ్రేక్ తీసుకుంటాను కదా. లేకపోతే ఇంక ఈ వేళకి ఇది చాలులే, మళ్ళీ రేపు చేద్దాంలే అని నేను అనుకుంటాను కదా. దాన్నే కాల్ ఇట్ ఏ డే అంటాను. ఇదిగోండి, ఈ ఎగ్జాంపుల్ చూడండి, మీకు బాగా అర్థం అవుతుంది. ఆఫ్టర్ వర్కింగ్ ఫర్ 3 hours ఆన్ ఎ సైన్స్ ప్రాజెక్ట్, సోఫియా డిసైడెడ్ టు కాల్ ఇట్ ఏ డే. ఇంక ఈ రోజుకి ఇది చాలు అని మనం ఎప్పుడైతే అనుకుని ఇంకా ఆ పని ఆపుతామో ఆ రోజుకి, అప్పుడు మనం వాడే ఇడియం కాల్ ఇట్ ఏ డే. ఓకేనా? సో ఈ రోజు ఇడియం ఆఫ్ ద డే అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. బట్ ఇడియమ్స్ కి సంబంధించి బాగా ప్రాక్టీస్ అయితే మాత్రం కంపల్సరీగా చెయ్యాలి. ఇక మై డియర్ ఫ్రెండ్స్, మీ అందరికీ తెలుసునే, గతంలో కూడా చెప్పాను, ఈ రోజు May 13th, జస్ట్ ఇంకొక 2 days మాత్రమే ఉంది. దేనికి? ఇంగ్లీష్ ఇన్ఫినిటీ బ్యాచ్ లో ఎవరైతే జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో మీరు ఈ 2 days లోపల జాయిన్ అవ్వండి. ఫీజు 2000 రూపీస్. లేదు అనుకుంటే May 15th నుంచి కూడా ఫీజు అనేది 3000 అవ్వబోతోంది. కాబట్టి మనం ఫీజు ఇంక్రీజ్ అయ్యే లోపలే జాయిన్ అవుదాము. ఇంగ్లీష్ ఇన్ఫినిటీలో అసలు ఎందుకు జాయిన్ అవ్వాలి? మీ అందరికీ తెలుసు, ఇండియాలో ఇప్పుడున్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఇంగ్లీష్ హ్యాస్ బికమ్ వెరీ ప్రామినెంట్, వెరీ ఛాలెంజింగ్. ఇంకా చెప్పాలంటే ప్రిలిమ్స్ పర్వాలేదు, కానీ మెయిన్స్ లెవెల్లో ఇంగ్లీష్ మనం స్కోర్ చేయాలంటే కంపల్సరీగా ఎక్స్ట్రా గైడెన్స్, ఎక్స్ట్రా ప్రాక్టీస్ డే 1 నుంచే మనం చెయ్యాలి. కాబట్టి ఇంగ్లీష్ ఇన్ఫినిటీ బ్యాచ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి ప్రతిరోజు రికార్డెడ్ వీడియోస్ తో పాటు లైవ్ క్లాసెస్ కూడా ఉంటాయి. కాబట్టి రికార్డెడ్ వీడియోస్ చూస్తూ ఉంటారు, లైవ్ క్లాసెస్ అటెండ్ అవుతూ ఉంటారు. ఏ డౌట్స్ ఉన్నా కూడా లైవ్ క్లాసెస్ లో మీరు డిస్కస్ చేస్తారు. కాబట్టి ప్లే స్టోర్ లోకి వెళ్ళి మీరు ఎల్టీఎక్స్ క్లాసెస్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. అలాగే మన వెబ్సైట్ లోకి వెళ్ళి కూడా మీరు అక్కడ డెమో క్లాసెస్ ఉంటాయి, ఫ్రీ డెమో క్లాసెస్ ఉంటాయి, చూడండి. స్టూడెంట్స్ ఇచ్చే ఫీడ్బ్యాక్ ఉంటుంది, అది కూడా చూడండి. డెమో క్లాస్ వినండి, నచ్చితేనే జాయిన్ అవ్వండి. కానీ జాయిన్ అయ్యే ఐడియా ఉంటే మాత్రం May 15th లోపల జాయిన్ అయిపోండి. బికాస్ May 15th నుంచి ఫీజ్ ఈజ్ గోయింగ్ టు బి ఇంక్రీస్డ్ ఫ్రమ్ 2000 to 3000. ఆలస్యం లేకుండా ఈ వీడియో చూడడం పూర్తయిన వెంటనే మీరు ఈ నెంబర్ కి కాల్ చేయండి, 7893899553. ఈ నెంబర్ కి కాల్ చేయండి, మీతో ప్రత్యూష మేడం మాట్లాడతారు. ఏ డౌట్స్ ఉన్నా అడగండి. ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కోర్స్ ఎలా జాయిన్ అవ్వాలో అడిగితే ప్రాసెస్ మేడం చెప్తారు. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, ఇంకొక 2 days మాత్రమే ఉంది. రైట్ ఫ్రెండ్స్, ఇక మనం హిందూ పేపర్ లోకి వెళ్ళిపోయాం. ఈ రోజు హిందూ పేపర్ లో పేజ్ నెంబర్ 2లో ఒక ఆర్టికల్ వచ్చింది. మీ అందరికీ కూడా తెలుసు, నేను ఒక రోజు పాలిటిక్స్ కి సంబంధించిన ఆర్టికల్ తీసుకుంటే, మరొక రోజు మరి ఇంకేదైనా జనరల్ ఇష్యూ తీసుకుంటే, మరొక రోజు మరొక కాంటెక్స్ట్ తీసుకుంటున్నాను. నేను ఎప్పుడు చెప్పేది ఒకటి, మనం ఏ ఆర్టికల్ చూస్తామని కాదు, మనకి కావాల్సింది ఏంటి? వొకాబులరీ. కాబట్టి ఏ ఆర్టికల్లో అయితే మంచి వొకాబులరీ ఉన్నాయని మనకి అనిపిస్తుందో ఆ ఆర్టికల్ తీసుకోవడమే. ఇంకా దాని గురించి మనం ఎక్కువ ఆలోచించకూడదు. నాకు ఈ రోజు హిందూ పేపర్ లో పేజ్ నెంబర్ 2లో రీసెంట్ గా రిలీజ్ అయిన ఒక సినిమాకు సంబంధించిన ఆర్టికల్ రాశారు. దీని రివ్యూ అనొచ్చు.
మనం ఈ ఆర్టికల్ చదవాల్సిన పని లేదండి. రివ్యూతో మనకి ఎటువంటి ఉపయోగము లేదు. మనకి కావాల్సిన వొకాబులరీ మాత్రమే మనం నేర్చుకోబోతున్నాం. మొట్టమొదటిగా హెడ్లైన్స్ లోనే ఒక ఇంపార్టెంట్ వొకాబులరీ వచ్చేసింది చూడండి. ఫార్ములేయిక్. ఫార్ములేయిక్ థింగ్ అన్నారు. ఇట్ ఈస్ ఎ ఫార్ములేయిక్ థింగ్. ఫార్ములేయిక్ అంటే ఏమీ లేదండి. ఉన్న ఫార్ములాని మనం యాజ్ ఇట్ ఈస్ గా వాడడాన్ని, అంటే యూజింగ్ ద ఫార్ములా యాజ్ ఇట్ ఈస్, దాన్నే మనం మెకానికల్ అని కూడా అంటాము. ఏమంటామంటే దాన్నే మనం మెకానికల్ అని కూడా అంటాం, లేకపోతే రొటీన్ అని కూడా అనొచ్చు, లేకపోతే రొటీన్ అని కూడా అనొచ్చు. సో ఫార్ములేయిక్ అంటే మెకానికల్ ప్రాసెస్, రొటీన్ ప్రాసెస్ అన్నమాట. రొటీన్ ప్రాసెస్ అన్నమాట. ఇక్కడ మీరు గమనించినట్టయితే తర్వాత మనకి వెయిడ్ డౌన్ అనే ఒక ఫ్రేజల్ వెర్బ్ అయితే వచ్చిందండి. వెయి డౌన్ అంటే రాసుకోండి. వెయి డౌన్ అంటే గెట్ బర్డెన్, కష్టం పెరగడం, బర్డెన్ పెరగడం. ఈ సెంటెన్స్ యొక్క అర్థం ఏంటంటే హీరో హీరోయిన్స్ లేదంటే మెయిన్ యాక్టర్స్ చాలా బాగా కష్టపడ్డారు, కానీ కొంత వారి మీద బర్డెన్ పెరిగింది. ఎందుకు బర్డెన్ పెరిగిందో చెప్తాను, బట్ వెయి డౌన్ అంటే రాసుకోండి గెట్ బర్డెన్. ఓవర్ డ్రాన్ అంటే ఏంటి? అతిగా. ఓవర్ డ్రాన్ అంటే అతి అంటాను చూసారా, ఎగ్జాజరేషన్ అంటాం. దాన్ని మనం ఏమంటామండి? ఎగ్జాజరేషన్ అంటాము. ఓవర్ డ్రాన్ అంటే ఎగ్జాజరేట్. ఓవర్ డ్రాన్ అంటే ఎగ్జాజరేట్. ఓకేనా? ఓవర్ డ్రాన్ అంటే ఎగ్జాజరేట్. సో వెయి డౌన్ అంటే బరువు పెరగడం, గెట్ బర్డెన్. ఓవర్ డ్రాన్ అంటే ఎగ్జాజరేట్, అతిగా. ఓవర్ డ్రాన్ అంటే ఎగ్జాజరేట్, అతిగా. రైట్. ఇక మనం గాని ఇందులోకి వెళ్ళిపోయినట్టయితే, ఆర్టికల్లోకి వెళ్ళిపోయినట్టయితే, ఆర్టికల్లో చూడండి మనకి ఇంపార్టెంట్ వొకాబులరీ ఏమున్నాయో చూసుకుంటూ వద్దాం. మీరు గమనిస్తే ఇక్కడ టాయిల్ అనే ఒక మంచి వొకాబులరీ అయితే కనిపించింది. టాయిల్ అంటే కష్టపడడం, వర్క్ హార్డ్ అని రాయండి. టాయిల్ అంటే ఏంటమ్మా? వర్క్ హార్డ్ అని రాయండి. ఇక చూడండి పుష్ టు ద బ్రింక్ అన్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ ఇడియం. గుర్తుందా? నేను మీకు ఇందాకే చెప్పాను ఇడియం ఆఫ్ ద డే. అనుకోకుండా మరొక ఇడియం కూడా వచ్చేసింది. పుష్ టు ద బ్రింక్ అంటే చివరి స్థానంలోకి తోసేయడం. ఎడ్జ్ అని రాసుకోండి అమ్మా, సింపుల్ గా ఉంటుంది. పుష్ టు ద బ్రింక్ అంటే ఎడ్జ్, ఎడ్జ్ లోకి తోసేయడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిల్డింగ్ మీద నించున్నాం మనం, ఒక బిల్డింగ్ టెర్రస్ మీద నించున్నాము, మేడ మీద నించున్నాం. ఎవరో మనని చివరికి తోసేశారు, పడిపోతామేమో అన్న పొజిషన్ లోకి, అంటే డేంజర్ పొజిషన్ అని కూడా అనుకోవచ్చు. సో పుష్ టు ద బ్రింక్ అంటే పుష్ టు ద ఎడ్జ్ అని రాసుకోండి. పుష్ టు ద ఎడ్జ్, ఎడ్జ్ లోకి తోసేయడం అని అర్థం. ఎడ్జ్ లోకి తోసేయడం అని అర్థం. ఓకేనా? ఇది నేను చెప్పకపోయినా మీ అందరికీ తెలుసు, అయినా కూడా ఎందుకైనా మంచిదని చెప్తున్నాను. బిజినెస్ టైకూన్ అంటే బిజినెస్ మ్యాగ్నెట్ అండి. ఓకేనా? బిజినెస్ టైకూన్ అంటే బిజినెస్ మ్యాగ్నెట్. బిజినెస్ టైకూన్ అంటే బిజినెస్ మ్యాగ్నెట్. ఓకేనా? బిజినెస్ మ్యాగ్నెట్ అంటాం. ఇలాగని మనం చూసుకుంటూ వెళ్తున్న కొద్ది ఇక్కడ నెరేటివ్ అనే ఒక ముఖ్యమైన వొకాబులరీ వచ్చేసింది మన అందరి కోసం. నెరేటివ్ అంటే స్టోరీ అండి. నేను గతంలో కూడా చెప్పాను, మీకు గుర్తుందా? నెరేటివ్ అంటే స్టోరీ అని చెప్పాను. ఏంటమ్మా? నెరేటివ్ అంటే స్టోరీ. ఏదైతే మనం పలానా స్టోరీ జరిగింది అంటామో దాన్నే నెరేటివ్ అంటాము. దాన్నే నెరేటివ్ అంటాం. ఇక ప్రీచి చూడండి. ప్రీచి, PREACHY, ప్రీచి. ప్రీచి అంటే ఏంటంటే యాక్చువల్ గా ప్రీచ్ అంటే టీచ్ అంటాం, అంటే టీచ్. అయితే ప్రీచి అని ఎప్పుడు అంటామంటే మనం టీచ్ ఇన్ ఏ బోరింగ్ వే అని రాయండి. ప్రీచి అంటే ఏంటంటే టీచ్ ఇన్ ఏ బోరింగ్ వే. అవతల వాళ్ళకి బోరు కొట్టేలో మనం ఏదైనా పాఠం చెప్పామనుకోండి దాన్నే ప్రీచి అంటాం. ఇప్పుడు నేనే ఉన్నాను, మీకు డైలీ వొకాబులరీ చెప్తున్నాను, మీకు బోర్ కొట్టేలా చెప్పాను అనుకోండి, అప్పుడు మీరు ఏమంటారు? శ్యామ్ సార్, యువర్ క్లాస్ ఈస్ ప్రీచి సార్ అంటారు కదా, అలా అన్నమాట. ఇది ఓవర్ డ్రాన్ అనే వర్డ్ మళ్ళీ వచ్చేసింది, అతిగా. ఇక ఇనాక్ట్ అంటే ఏంటంటే ముఖ్య పాత్ర పోషించడం. మేక్ లా అని కూడా అంటాం, మీరు ఎలా రాసుకున్నా పర్వాలేదు. ఇనాక్ట్ అంటే రాసుకోండి మేక్ లా. ఏం రాసుకుంటారు? మేక్ లా. లేకపోతే మెయిన్ క్యారెక్టర్ అని కూడా రాసుకోవచ్చు. మెయిన్ క్యారెక్టర్ అని కూడా రాసుకోవచ్చు. మెయిన్ క్యారెక్టర్ అని కూడా రాసుకోవచ్చు. ఓకేనా? మెయిన్ క్యారెక్టర్ అని కూడా రాసుకోవచ్చు. ఇక మనం కానీ చూసుకున్నట్టయితే నెక్స్ట్ పారాగ్రాఫ్ లోకి వచ్చేసాం. ఇదిగోండి డిస్క్లోజ్ అంటే ఓపెన్ అండి. డిస్క్లోజ్ అంటే ఓపెన్ చేయడం.
విషయాన్ని 10 మందికి అర్థమయ్యేలాగా తెలియజేయడాన్ని డిస్క్లోజ్ అంటాము. డిస్క్లోజ్ అంటాము. దాన్ని ఏమంటాం మనం? ఓపెన్ చేయడం అంటాం. అంటే విషయాన్ని 10 మందికి అర్థమయ్యేలాగా తెలియజేయడాన్ని డిస్క్లోజ్ అంటాం. ఇక సెకండ్ కాలం లోకి వచ్చేసాం మనం. వచ్చేసినప్పుడు ఇక్కడ కూడా ఏమైనా ఇంపార్టెంట్ వర్డ్స్ ఉన్నాయేమో చూద్దాం. ఓకేనా? రైట్. ఇదిగోండి, హుడ్ వింకర్ అన్నారు. ఎవరైతే మోసం చేస్తూ ఉంటారో అలా మోసం చేసే వారిని హుడ్ వింకర్ అంటాము. సో రాసుకోండి, హుడ్ వింకర్ అంటే చీటర్ అని రాసుకోండి. లేకపోతే వన్ హూ ప్లేస్ ట్రిక్స్ అని కూడా రాసుకోవచ్చు. అవతల వాళ్ళను మోసం చేసేవారు, ట్రిక్స్ ప్లే చేసేవారు. ఓకేనా? ఇక బిసోట్ అంటే చాలా మంచి వర్డ్ అండి. ఇన్ఫాక్చుయేషన్ అంటాం చూసారు, అట్రాక్షన్ అంటాం కదా, అదే అన్నమాట. సో బిసోట్ అంటే ఆకర్షణ ఉండడం. ఓకేనా? బిసోట్ అంటే ఆకర్షణ ఉండడం. సో ఇన్ఫాక్చుయేట్ అని రాసుకోండి. బిసోట్ అంటే ఏం రాసుకుంటారు? ఇన్ఫాక్చుయేట్ అని రాసుకోండి. ఇన్ఫాక్చుయేట్ అని రాసుకోండి. ఇన్ఫాక్చుయేట్ అని రాసుకోండి. ఇక థర్డ్ కాలంలో కూడా మనం వచ్చేసాం. ఇదిగోండి, ఎలిసిట్ అంటే ఏంటి అంటే బ్రింగ్ అమ్మ. ఎలిసిట్ చీర్స్ అంటే నవ్వులు తెప్పించింది. ఎలిసిట్ అంటే బ్రింగ్ అవుట్ అని రాసుకోండి. ఎలిసిట్ అంటే ఏమని రాసుకుంటారంటే బ్రింగ్ అవుట్. ఎలిసిట్ అంటే బ్రింగ్ అవుట్ అని రాసుకోండి. బ్రింగ్ అవుట్. ఇంకా మనం కానీ చూస్తూ వెళ్ళినట్టయితే డంబ్ ఫౌండెడ్ అనే ఒక మంచి వొకాబులరీ అయితే వచ్చేసిందండి. డంబ్ ఫౌండెడ్. డంబ్ ఫౌండెడ్ అంటే ఒక రకంగా చెప్పాలంటే మనం డంబ్ ఫౌండెడ్ ఎలా వాడతామంటే షాక్డ్, సర్ప్రైజ్డ్ అని రాసుకోవచ్చు. నోట మాట రాలేదు, అంత ఆశ్చర్యపోయాము అంటాను చూసారా, అలా అన్నమాట. సో డంబ్ ఫౌండెడ్ అంటే షాక్డ్ లేదా సర్ప్రైజ్డ్ అని రాయండి. డంబ్ ఫౌండెడ్ అంటే షాక్డ్ లేదా సర్ప్రైజ్డ్ అని రాయండి. ఇక కానీ మనం చూసుకుంటూ వెళ్తున్న కొద్ది మనకి నెక్స్ట్ కాలం లో కూడా వచ్చేసాం. లాస్ట్ కాలం. ఇందులో కూడా ఏమన్నా మంచి మంచి వర్డ్స్ ఉన్నాయేమో చూద్దాం. రైట్. సో ఇందులో గమనించినట్టయితే మనకి ఇక్కడ అన్ని కూడా మాక్సిమం మనకి తెలిసిన వర్డ్సే ఉన్నాయి. రైట్. ఇదిగోండి, లాస్ట్ పారాగ్రాఫ్ లో మీకు కనిపిస్తుందా? కాన్ఫ్రాంటేషన్ అనే పదాన్ని వాడారు. కాన్ఫ్రాంటేషన్ అంటే గొడవలు అన్నమాట, శత్రుత్వం. సో ఫైటింగ్స్ అని రాసుకోవచ్చు. డిస్ప్యూట్ అని కూడా రాసుకోవచ్చు. కాన్ఫ్రాంటేషన్ అంటే గొడవలు, డిస్ప్యూట్ అని రాయండి. కాన్ఫ్రాంటేషన్ అంటే డిస్ప్యూట్ అని రాయండి, గొడవలు. శత్రుత్వం అని కూడా అంటాము, దాన్ని హాస్టిలిటీ అని కూడా అంటాము. హాస్టిలిటీ అని కూడా అంటాము. హాస్టిలిటీ అని కూడా అంటాము. ఇదిగోండి. తర్వాత కానీ మీరు చూసినట్టయితే విట్స్ అనే ముఖ్యమైన వర్డ్ అయితే వచ్చింది. యాక్చువల్ గా విట్స్ అంటే తెలివితేటలు అని రాసుకోండి. ఇంటెలిజెన్స్ అన్నమాట, క్లెవర్. ఓకేనా? విట్ అంటాం మనం. విట్ అంటే చురుకుదనం, తెలివితేటలు అని కూడా అంటాం. తెలివితేటలు అని కూడా అంటాం. తెలివితేటలు అని కూడా అంటాం. చూసారా, జస్ట్ మనం ఎన్ని నేర్చుకున్నాము? ఎక్కువ నేర్చుకోవాలా, జస్ట్ ఒక 10 నుంచి 15 నేర్చుకున్నాం. కానీ నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఎన్ని వొకాబులరీ నేర్చుకుంటున్నామని కాదు, మనం గుర్తు పెట్టుకునేలాగా ఎలా నేర్చుకుంటున్నాం. మరి మీకు గుర్తుందా, నేను ఈరోజు ఇడియం ఆఫ్ ద డే చెప్పాను. ఏంటది? కాల్ ఇట్ ఏ డే. ఆ తర్వాత మనం కానీ తీసుకున్నట్టయితే నేను మీకు ఈ వీడియో మొదట్లో చెప్పిన ఆ ఇడియం ఆఫ్ ద డేని మరొకసారి మీకు గుర్తుంటుందని చూపిస్తున్నాను. చూడండి, ఏమన్నా మనం? కాల్ ఇట్ ఏ డే అన్నాము కదండి. కాల్ ఇట్ ఏ డే అన్నాము. అదే విధంగా మనం కానీ తీసుకుంటే మనం ఈ రోజు చెప్పుకున్న వొకాబులరీలో మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్స్ చూడండి. బిసోట్ అనే వర్డ్ వాడాం. అంటే ఆకర్షణ కలగడం. ఇన్ఫాక్చువేట్ అవ్వడం అంటాను చూసారు, అలా. మరి టాయిల్ అంటే ఏంటంటే చాలా కష్టపడడం, వర్క్ హార్డ్. టాయిల్ అంటే వర్క్ హార్డ్. ఒక చోట మనకి ప్రీచి అనే వర్డ్ వచ్చింది. అంటే బోరు కొట్టేలాగా అవతల వాళ్ళకి మనం ఏదైనా విషయాన్ని చెప్పడం అన్నమాట. ఇక వెయి డౌన్ అంటే బరువు పెరగడం. వెయి డౌన్ అంటే బరువు పెరగడం, బర్డెన్ పెరగడం, కష్టం పెరగడం. విట్స్ అంటే తెలివితేటలు అంటాము. విట్స్ అంటే తెలివితేటలు. ఇక చాలా ఇంపార్టెంట్ ఇడియం వచ్చింది, గుర్తుందా? పుష్ టు ద బ్రింక్. ఎంత బాగుందో కదండి, 2 ఇడియమ్స్ వచ్చేసాయి ఈవేళ కదా. పుష్ టు ద బ్రింక్ అంటే చిట్ట చివరకు మనని తోసేయడం, ఎడ్జ్లోకి తోసేయడం అన్నమాట. ఎడ్జ్లోకి తోసేయడం. ఒక చోట మనకి ఇనాక్ట్ అనే వర్డ్ వచ్చింది. ఇనాక్ట్ అంటే మనకి ఒక చట్టాన్ని తయారు చేయడాన్ని ఇనాక్ట్ అంటాం. ముఖ్య పాత్ర పోషించడానికి కూడా ఇనాక్ట్ అని అంటాం. అలాగే ఒక చోట ఎలిసిట్ అనే వర్డ్ వచ్చింది. బ్రింగ్ అవుట్ అంటే నవ్వులు తెప్పించింది అని చెప్పేటప్పుడు ఎలిసిట్ అంటాం కదా, అలా. ఎలిసిట్ ద చియర్స్ అంటాం, ఎలిసిట్ ద లాఫ్టర్ అంటాం,
ఎలిసిట్ అంటే బ్రింగ్ అవుట్. ఇక రొటీన్ పద్ధతి లేకపోతే మెకానికల్ ప్రాసెస్ ని అని చెప్పేటప్పుడు ఫార్ములేయిక్ అంటాం. గుర్తుందా అండి? అంటే రొటీన్ ఫార్ములాని వాడారు అంటాం. రొటీన్ ఫార్ములాని వాడారు అంటాం. ఒక చోట మనకి ఓవర్ డ్రా అనే పదం అయితే వచ్చేసింది. ఓవర్ డ్రా అంటే ఏంటండి? ఓవర్ డ్రా అంటే ఏంటండి? అతిగా చేయడం. అతి చేయడం అంటాను చూసారా? అలా అన్నమాట. అతి చేయడం అంటాం కదా అలా. అలాగే మనం కానీ తీసుకుంటే మరొక చోట నెరేటివ్ అనే అద్భుతమైన వర్డ్ అయితే వచ్చింది. గతంలో కూడా అనేక సార్లు చెప్పాను. నెరేటివ్ అంటే స్టోరీ అండి. నెరేటివ్ అంటే స్టోరీ అండి. నెరేటివ్ అంటే స్టోరీ అండి. అదే విధంగా మనం కానీ తీసుకుంటే మోసం చేసే వారిని మనం హుడ్ వింకర్ అంటాం. గుర్తుందా? అవతల వాళ్ళని మనం ఒక ట్రిక్ ప్లే చేసి కానీ మోసం చేసే వాళ్ళని హుడ్ వింకర్ అంటాము. హుడ్ వింకర్ అంటాము. అలాగే ఒక చోట మనకి డంబ్ ఫౌండెడ్ అనే మీనింగ్ అయితే వచ్చింది. అంటే నోట మాట రాలేదు, ఆశ్చర్యపోయాను, కన్‌ఫ్యూజ్ అయిపోయాను, సర్ప్రైజ్ అయిపోయాను, ఎమేజ్ అయిపోయాను అంటాను చూసారా అలా. అదే విధంగా అవతల వాళ్ళతో మనకి గొడవలు జరిగాయనుకోండి, కాన్ఫ్రాంటేషన్ అంటే గొడవలు. కాన్ఫ్రాంటేషన్ అంటే గొడవలు. కాన్ఫ్రాంటేషన్ అంటే గొడవలు. ఇంకా కొన్ని ముఖ్యమైన పదాలు మనం చెప్పుకోవడం జరిగింది. సరే మరి ఈ రోజు చెప్పిన పదాలతో మనం బాగా ప్రాక్టీస్ చేయాలి. నేను 3 వర్డ్స్ మీకోసం ఇస్తాను. మీరు ఆ 3 వర్డ్స్‌తో ఒక్కొక్క దాంతో ఒక్కొక్క మంచి ఎగ్జాంపుల్‌ని తయారు చేయాలి. సరేనా? ఇదిగోండి. డంబ్ ఫౌండెడ్ చాలా ఇంపార్టెంట్ అండి. నోట మాట రాలేదు, ఆశ్చర్యపోయాను అంటాను చూసారా? అలా అన్నమాట. ఇక టాయిల్ అంటే చాలా కష్టపడడం. టాయిల్ అంటే చాలా కష్టపడడం. వర్క్ వెరీ హార్డ్ అంటాం. ఏమంటామండి? వర్క్ వెరీ హార్డ్. వర్క్ వెరీ హార్డ్ అంటాం. ఇక నేను ఈ రోజు చెప్పిన ఇడియమ్ ఆఫ్ ద డే తోటే మీరు ఒక మంచి ఎగ్జాంపుల్‌ని తయారు చేయాలి. కాల్ ఇట్ ఎ డే అంటే అమ్మ ఈ రోజుకి ఇది చాలు. నేను మళ్ళీ నా పని రేపు కంటిన్యూ చేసుకుంటాను. ఈ రోజుకి నా పని ఆపేస్తాను అని అనుకుంటాం కదా! దాన్నే కాల్ ఇట్ ఎ డే అంటాము. సరేనా? ఈ 3 వొకాబులరీతో మంచి మంచి ఎగ్జాంపుల్స్ రాసి తయారు చేసి కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. అలాగే ఈ రోజులాగే ప్రతిరోజు కూడా మన డైలీ వొకాబులరీ ఒక ఇడియమ్ ఆఫ్ ద డే తో స్టార్ట్ చేయబోతున్నాం మై డియర్ ఫ్రెండ్స్. ఓకేనా మరి? ఇక అక్కడితో ఈ రోజు వీడియో ఎండ్ చేద్దాము. ఎండ్ చేసే ముందు మరొక్కసారి గుర్తు చేస్తున్నాను. ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కోర్స్‌లో జాయిన్ అయ్యే వారికి జస్ట్ 2 డేస్ మాత్రమే టైం ఉంది. మే 15th లోపల జాయిన్ అవ్వండి. 3000 రూపీస్ ఫీజు పెరక్క ముందే జాయిన్ అవ్వండి. విష్ యూ ఆల్ ద బెస్ట్ మై డియర్ ఫ్రెండ్స్. గుడ్ లక్.